పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఉపవాసం చేసేటువంటి వారు ప్రథమంగా అడుక్కోవలసిన ప్రశ్న ఏంటంటే, నేనెందుకు ఉపవాసం చేస్తున్నాను? నా ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? నా ఉపవాసం యొక్క లక్ష్యం ఏంటి? ఈ ప్రశ్నకి తప్పనిసరిగా ఉపవాసం ఉండేటువంటి వారు ముందుగా సమాధానాన్ని ఇవ్వాలి. నిజమే, బైబిల్ గ్రంథ ఆధారంగా చూస్తే ఉపవాస ప్రార్థన మహాశక్తివంతమైనటువంటిది. ప్రార్థనలన్నింటిలో కూడా ఉపవాస ప్రార్థనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ విధంగా కూడా జరగనటువంటి కార్యాలని ఉపవాసం ద్వారా మనం సాధించవచ్చు. ఆ విషయాన్ని మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అయితే మనందరం అడుక్కోవాల్సిన ప్రశ్న ఏంటంటే, అతను ఉపవాసం ఉంటున్నాడు, ఆమె ఉపవాసం ఉంటుంది, వాళ్ళందరూ ఉపవాసం ఉంటున్నారు కాబట్టి నేను కూడా ఉపవాసం ఉంటాను అని ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక ఉద్దేశం లేకుండా ఉపవాసం ఉన్నట్లయితే దానివలన ప్రయోజనం శూన్యం. ఉపవాసం ఉంటున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకై, ఒక తలంపు కొరకై, ఒక ఆత్మీయ మేలు కొరకై, దేవుని యొక్క వరము కొరకై మనం ఉపవాసం ఉండాలి. ప్రతిసారి కూడా ఉపవాసం నువ్వెందుకుంటున్నావు? యేసు ప్రభు నోటి నుండి కొన్ని మాటలు విందాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసముందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండలేరా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. చాలా స్పష్టమైన సమాధానాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. మొదటిగా, నా శిష్యులు కూడా ఉపవాసం ఉండేటు దినాలు వస్తున్నాయి, వాళ్ళు కూడా ఉపవాసం ఉండాలి. చాలా క్లియర్ ఆన్సర్. ఉపవాసం చేయొద్దని కానీ, ఉపవాసం అవసరం లేదని కానీ ప్రభు చెప్పలా. మొన్న ఈ మధ్యలో నేను ఒక వీడియో చూస్తున్నాను. ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని అంటున్నాడు ఒక బోధకుడు. ఆ సంఘస్థులు నవ్వుతున్నారు. ఉపవాసంలో ఉన్న శక్తిని ఆ బోధకుడు అనుభవించలా. ఉపవాసం చెయ్యకుండా బోధిస్తున్నాడు ఆ వ్యక్తి. ఒక సందర్భములో కాకపోయినా ఒక సందర్భంలో అయినా ఇది వ్యక్తిగతమైన అంశం, మనకి దేవునికి మధ్యలో ఉన్న అంశం. ప్రభువే స్వయముగా పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము వారు చింతించరు, పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు నా శిష్యులు కూడా ఉపవాసం ఉండాలి. ఉన్నారు, శిష్యులు ఉపవాసం ఉన్నారు. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రతిసారి కూడా అపోస్తలులని వేద సువార్తకరకి పంపిస్తున్నప్పుడు వారు ఉపవాసం ఉండి వారిపైన చేతులు ఉంచి ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి అపోస్తలులు, బోధకులు, అభిషిక్తులు. ఉపవాసం అవసరం. స్వయంగా ప్రభువే చెప్పారు. మరొక సందర్భములో మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 21వ వచనములో, ఇటువంటి సైతానులని ప్రార్థనతోనూ ఉపవాసముతో తప్ప మరి ఏ విధముగా వెళ్ళగొట్ట శక్యము కాదు అని పలికెను. సైతాను పట్టినటువంటి ఒక వ్యక్తిని శిష్యుల దగ్గర తెచ్చారు. ఈ మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో శిష్యులు ఆ సైతాన్ని పారదోలలేకపోయారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత, అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాను సైతాను పట్టినటువంటి నా బిడ్డని,
నా కుమారుణ్ణి మీ శిష్యులు పారద్రోలేకపోయారు అనగానే వెంటనే యేసయ్య సాతానుని గద్దించాడు. ప్రక్కకు వచ్చిన తర్వాత శిష్యులు అడిగారు, మేమెందుకు పారద్రోలేకపోయాం, నువ్వెలా పారద్రోలేవంటే అప్పుడు ప్రభువు చెప్పారు, ఇట్టి దానిని ప్రార్థన మరియు ఉపవాసము ద్వారా మాత్రమే పారద్రోల సాధ్యము. అంటే యేసు ప్రభు ఉపవాసం ఉంటున్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయములో యేసు ప్రభువే స్వయంగా ఉపవాసం ఎలాగా ఉండాలి, 10 కంటబడుటకై వేషధారుల వలె ఉండకూడదని స్పష్టం చేశారు. ఈనాడు మనం ఇవ్వాల్సిన సమాధానం ఏంటంటే, ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే, ఎందుకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే మన ఉపవాస ప్రార్థన వ్యర్థమయ్యే ప్రమాదం ఉంది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఎందుకు భక్తులు ఉపవాసం ఉన్నారు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా నేనెందుకు ఉపవాసం ఉండాలి అనేటువంటి ముగింపుకు మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రథమంగా మోషే ప్రవక్త, దేవుడే చెప్పాడు మోషేతోటి, నీవు కొండపైకి రా, అక్కడ నేను నీకు ధర్మశాస్త్రానికి ఆధారం అంటే 10 ఆజ్ఞలు నీకు ఇస్తాను అని చెప్పాడు. దేవుని వద్ద నుండి ధర్మశాస్త్రాన్ని పొందుకోవటం కొరకై మోషే 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏలియా ప్రియులారా భయముతో కోరుకొని పోయినప్పుడు, ప్రాణ భయముతో నిండినప్పుడు, జెజబెలు రాణి నేను చంపుతాను అని పలికినప్పుడు, దేవుని యొక్క శక్తిని పొందుకోవటం కొరకై, నూతనీకరణ పొందుకోవటం కొరకై, శక్తిని పొందుకోవటం కొరకై ఉపవాసం ఉండి దేవుని కొండ దగ్గరికి వెళ్ళి దేవుని దర్శించుకున్నాడు. ఉపవాసం ఉండి సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటే, అక్కడ సమూవేలు తల్లి అయిన హన్న ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. దేనికోసం? ఒక ఉద్దేశము కొరకై ప్రార్థన చేస్తుంది. ఏమిటి ఆ ఉద్దేశము? గర్భఫలము కొరకై ప్రార్థన చేస్తుంది. వాక్యాన్ని చదువుకుందాం. సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను ఆలకింపుము, ఈ దీనురాలుని జ్ఞప్తి ఉంచుకునుము, నాకు ఒక మగబిడ్డను అనుగ్రహింపుము. స్వార్థంతో కాదండి, అది కూడా ఆ శిశువును ఆమరణాంతము నీకే సమర్పించుకుందును, మంగళి కత్తి అతని వెంట్రుకలను తాకదు అని మొక్కుకొనను ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అంతకుముందు వాక్యంలో మనం చదువుకుంటే పిల్లారా, దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేని కొరకై? తన పాపాన్ని క్షమించమని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దానియేలు ప్రియులారా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వీరందరూ కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకై, ఒక ప్రత్యేకమైన తలంపుతో ఉపవాసం ఉన్నారండి. దేనికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు? తన ప్రజల పాపాలను బట్టి ఉపవాసం ఉన్నాడు. దేవుడు తన ప్రజల యొక్క పాపాలను క్షమించి వారికి విమోచన, విడుదల దయచేయమని ప్రార్థన చేశాడు దానియేలు ప్రియులారా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనములో, నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకొని ఉపవాసం ఉండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని. ఉపవాసం ఉండి గోనె తాల్చి ఎందుకోసం? ఒక ఉద్దేశం కొరకై, ఒక తలంపు కొరకై. ఏమిటి తలంపు? నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి నా ప్రజల పాపములను అతని ఎదుట్లా ఒప్పుకొంటిని. తన ప్రజల పాపముల కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు.
యోనా గ్రంథములో ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, మనందరికీ కూడా ఒక క్లారిటీ రావాలి, ఒక క్లారిటీ రావాలి. వీరందరూ కూడా వేగంగా ఆ ఊహాజనితంగా ఉపవాసాలు ఉండలేదండి. ఒక ఉద్దేశం కొరకై, ఒక తలంపు కొరకై, ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఉపవాసం ఉన్నారు. యోనా ప్రవక్త ఎప్పుడైతే నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి 40 దినాలు మాత్రమే, ఆ తరువాత ఈ పట్టణము నాశనమగును, ఇంకేం చెప్పలా, మీరు మారు మనసు పొందండి, హృదయ పరివర్తన, ఏం చెప్పలా వాళ్ళకే. యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనములో, అంతటా నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగాను నినివే నాశనమగును అని యోనా ప్రవక్త ప్రకటించను. నినివే ప్రజలు ఏం చేశారు? నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి. ప్రవక్త మాటలాడిన మాటలు తన మాటలు కాదు అని వారు గ్రహించారు. అవి దేవుని వద్ద నుండి వస్తున్న మాటలను అర్థం చేసుకున్నారు. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయమని ప్రకటించరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించరి. 9వ వచనంలో ఎందుకు ఉపవాసం ఉన్నారు వాళ్ళు? 9వ వచనములో, ఒకవేళ దేవుడు మనసు మార్చుకుని జాలి చెంది తన ఉగ్ర కోపమును ఉపసంహరించుకొనవచ్చును. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనములో, మనము చావును తప్పించుకొనవచ్చును. జరిగిన ఈ కార్యాలన్నీ కూడా వారి ఉపవాసాన్ని చూసి దేవుడు మెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉపవాసం ఉంటున్నప్పుడు నీవు ఏ ఉద్దేశం కొరకు ఉపవాసం ఉంటున్నావు గుర్తుపెట్టుకుందాం. పవిత్రమైన ఉద్దేశాలు మన మనసులో ఉండాలి, మన తలంపుల్లో ఉండాలి. మన మేలు కొరకై, దేవుని మహిమ కొరకై, పొరుగువారి యొక్క మహిమ మంచి కొరకే మనం ఉపవాసం ఉండాలి. నేను ఈ ఉదాహరణ మీకు చెప్పాను, జరిగినట్టు వాస్తవం. తపస్సు కాలానికి 3 రోజుల ముందు ఒక కుర్రవాడు, జస్ట్ 20 to 23 years of age, 22-23 సంవత్సరాల వయసు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి అప్పుడే కొత్తగా జాబ్ వచ్చిందట. ఇక్కడికి వచ్చి నన్ను అడిగాడు, ఫాదర్ నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను 40 దినాల పాటు. దేనికి? దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దేవునికి నేను ఉపవాసం ఉండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అతను ఎంత గొప్ప ఉద్దేశం వచ్చోండి పిల్లారు. ఇంకా అతని ఉద్దేశమే దేవునికి కృతజ్ఞతగా ఉపవాసం ఉంటున్నాడు. దెర్ ఈస్ ఎన్ ఎయిమ్, ఎ గోల్, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, ఒక తలంపు ఉందండి. మన తలంపులేంటి, మన ఉద్దేశాలేంటి? గుర్తుపెట్టుకోండి పిల్లారా, చాలా ముఖ్యమైన మాట. ఉపవాసాన్ని ఉండేటప్పుడు మనలో ఎటువంటి చెడు ఉద్దేశాలు ఉండకూడదో. చెడు ఉద్దేశాల కొరకు ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు. ఉదాహరణ చెప్తానండి, మీరు నవ్వుకోవచ్చు, కానీ ఒక ఉదాహరణగా ఇస్తున్నాను. ఒకడు ఉపవాసం ఉంటున్నాడు. ఎందుకయ్యా నువ్వు ఉపవాసం ఉంటున్నావంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానండి, ఆ అమ్మాయికి నాకు ఇష్టం లేదు, కానీ నేను ఉపవాసం ఉండి దేవుడు ఆ అమ్మాయి మనసును మార్చి నన్ను ప్రేమించేటట్లుగా చెయ్యమని నేను ఉపవాసం ఉంటున్నా. పనిచేయదు, ఉపయోగం లేదు. దురుద్దేశముతో కూడిన ఉపవాసాలు ప్రయోజనం లేవు. ఎదుటివాడు నాశనం కావాలనో, ఎదుటివాడి మీద నేను పగ తీర్చుకోవాలనో ఉపవాసం ఉంటే ప్రయోజనం లేవు బిడ్డ. ఉపవాసం అనేటువంటిది మన హృదయాన్ని కదిలించాలి, కరిగించాలని. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పిల్లారా, ఉపవాస ప్రార్థన దేనికోసం ఉండాలంటే, మన మీద దేవుని యొక్క కృప కటాక్షం మన మీద ఉండాలని, మనలో మార్పు రావాలని, మనలో హృదయ పరివర్తన రావాలని, దేవునికి చెందిన బిడ్డలుగా మనం జీవించాలని. గుర్తుపెట్టుకుందాం ఈ మాట. నేను ఇప్పుడు చెప్పబోయే మాటని దయచేసి అందరూ గుర్తుపెట్టుకుంటారా? మొదట
ఆయన రాజ్యమును నీతిని వెదకుడు. ఆ తర్వాత మిగిలినవన్నీ నీకు ఇస్తాడు దేవుడు. మత్తయి శుభవార్త 6:33 మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు మిగిలినవన్నీ మీకు అనుగ్రహించబడును. మన ఉపవాసములో కూడా ఆత్మీయమైన కోరికలు మనం కోరుకోవాలి, ఆత్మీయమైన ఉద్దేశాలు మనలో ఉండాలి, ఆత్మీయమైన తలంపులు మనలో ఉండాలి. నువ్వు వాటి కోసం కోరుకుంటే మిగిలినవి కూడా దేవుడు నీకు ఇస్తాడు, మిగిలినవి కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఉపవాసం ఉంటూ దీక్షను స్వీకరించి ఎందుకు దీక్షను స్వీకరిస్తున్నావు అని తెలియకుండా ఉపవాసం ఉన్నట్లయితే ప్రయోజనం లేదు బిడ్డ. ఈనాడైనా కానీ ఒక ప్రత్యేకమైన తలంపును ఏర్పాటు చేసుకో. అది దేవుని కృతజ్ఞత కావచ్చు, నీ హృదయం మారాలని కావచ్చుగాక, నువ్వు ఆత్మీయంగా బలపడాలని కావచ్చుగాక, కానీ ఉద్దేశాన్ని కళ్ళ ముందు ఉంచుకో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యోహాను శిష్యులు యేసుప్రభు దగ్గరకు వస్తున్నారండి. వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా మేము పరిసయ్యులు కూడా ఉపవాసం ఉంటున్నాము, మరి మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉంటల్లా అని అడిగారు. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఉపవాసం ఉండేవాళ్ళో తెలుసా? ఒకే ఒక ప్రధానమైన కారణం, మెస్సయ్య రావాలని. కానీ ఆశ్చర్యం ఏంటంటే మెస్సయ్య ఆల్రెడీ వచ్చాడు, వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు, కానీ వీళ్ళు ఇంకా ఉపవాసాలు చేసుకుంటా పోతున్నారు. ఎందుకు మీరు ఉపవాసం ఉంటల్లా, యేసుప్రభు నువ్వెందుకు ఉపవాసం ఉంటల్లా అని అంటున్నారు. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా? అర్థమవుతుందా? ఆత్మశుద్ధి లేని ఆచారమేలా? నీ ఆచారము ద్వారా ఆత్మశుద్ధి కలగాలి. ఆచారము అనేటిది ఆత్మశుద్ధికి దారి తీయాలి. ప్రథమంగా ఆత్మీయ విషయాలు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, మిగిలినవన్నీ ఇస్తాడు. తప్పులేదు. నా భర్త మారు మనసు పొందాలి, నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి, గర్భఫలము కొరకై ఉపవాసం ఉంటున్నాను, ఉద్యోగము కొరకై వ్యాపారం, తప్పులేదు. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దేవునిలో నేను ఎదగాలి, దేవుని యొక్క కృప నాకు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం నాకు కావాలి, దేవుని యొక్క పరిశుద్ధత నాకు కావాలి, నేను పశ్చాత్తాపడాలి, నా పాపాల కొరకే నాకు హృదయ పరివర్తన జరగాలి. ఇది చేయగలిగినప్పుడు పిల్లలు మిగిలినవన్నీ వస్తాయి ఆశీర్వాదం. ఎందుకంటే అడ్డంకి తొలకపోతుంది, పాపం అనే గోడలు కూల్చివేయబడుతున్నాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు కుంభవృష్టిగా మన మీదకి వస్తాయి. నువ్వెందుకు ఉపవాసం ఉంటున్నావు? ఈ ప్రశ్న మనం పొద్దాకులు వెయ్యాలి, పలుమార్లు వేసుకోవాలి. నేను ఎందుకు ఉపవాసం ఉంటున్నా? అవసరమైతే రాసి పెట్టుకోండి, తప్పులేదు. ఒక తెల్ల పేపర్ మీద రాసుకొని బైబిల్లో ఉంచుకోండి. వి నీడ్ టు హ్యావ్ దట్ ఇన్ అవర్ మైండ్. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్య ఎందుకు ఉపవాసం ఉన్నాడు 40 దినాల పాటు? 2 ముఖ్యమైన కారణాలు ప్రియులారా. దైవరాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, దైవరాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ సువార్త ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా దేవుని యొక్క శక్తి కొరకై, రెండవది సాతాను మీద విజయాన్ని సాధించటం కొరకై. ప్రియబిడ్డ, ఉపవాసం శక్తివంతమైన ప్రార్థనే, కానీ ఆ ఒక ఉద్దేశము, ఒక తలంపు, ఒక ప్రణాళిక లేకపోతే ప్రయోజనం లేదు ప్రియులారా. ఒకవేళ మీలో ఉపవాసం చేస్తున్నట్లయితే ఈరోజైనా కానీ ఒక్కసారి కొద్దిసేపు కూర్చొని దేవుడి సన్నిధిలో దేని కొరకు ఉపవాసం ఉండాలి, ఏది అవసరత, అన్నిటికంటే ముఖ్యంగా నా జీవితంలో ప్రభువుని అడుగు, తెలియజేయి ప్రభువా, ప్రార్థన చెయ్యి, దేవుడు తెలియజేస్తాడు. ఈ ప్రత్యేకమైనటువంటి తలంపు కొరకే దేవుని వేడుకొని, దేవా నేను ఉపవాసం ఉండేటువంటి, లేకపోతే ఈ శ్రమల కాలం కొన్ని త్యాగం చేస్తాం, మనం దాన ధర్మాలు చేస్తాం, ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఉంచుకో. చూడండి, ఏదన్నా ఒక ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు 20-30 పనులు చేస్తున్నాం అనుకో, ఆ పని తెగదు. కానీ ఒకే ఒక పనిని గురిపెట్టి దాని మీద ఆ పని అయ్యే వరకు దాన్ని పట్టుకుంటే ఆ ముఖ్యమైన పని అయిపోతుంది. ఉపవాసం కూడా అంతే.
ఆ ఒక్క ఉద్దేశం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, తప్పనిసరిగా అద్భుతం జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల మీద విజయాన్ని సాధించమని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అపోస్తలుల ప్రియులారా, ప్రత్యేకమైన ఉద్దేశం కొరకై ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎవరిని పంపించాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మను పొందుకొనుట కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని వేడుకున్న పిల్లారా, దేవా మా కనువిప్పు కలిగించి మా జీవితంలో ఏది ముఖ్యం, దేనికోసం మేము ఉపవాసం ఉండాలి మాకు నేర్పించయ్యా. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నువ్వు ఈ లోకములో ఉండగా 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు. యేసురాజా, చాలా స్పష్టంగా నువ్వు సైతాను మీద విజయాన్ని పొందడానికి, అదేవిధంగా దైవరాజ్యాన్ని స్థాపించటానికి, సువార్త ప్రచారాన్ని ప్రారంభించటానికి శక్తి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ఓ యేసురాజా, మేమందరము కూడా ఈ శ్రమల కాలంలో కొన్ని త్యాగం చేస్తుండగా, కొంతమంది ఒక పూట ఉపవాసం ఉంటుండగా, మేమందరము కూడా మా ఆత్మీయ మేలుల కొరకై, మా పొరుగువారి మేలుల కొరకై, నీ మహిమ కొరకై మా ఉపవాసాన్ని ఉంటే నీ కృప, నీ దీవెన, నీ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. ఓ ప్రేమమయుడా, ఓ కనికర సంపన్నుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ శ్రమల కాలం అంతా కూడా మేము పవిత్రంగా ఉండడానికి, నీకు దగ్గర కావటానికి, తద్వారా శ్రమల కాలం అయిన తర్వాత మేము ఆత్మ పరిణతి పొందుకున్న బిడ్డలుగా, నీ శిష్యులుగా, శిష్యురాండుగా ఉండడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఈ దినాలలో వారి తలంపులు, ఉద్దేశాలు, కోరికలు ఈ వీడియో క్రింద ఉంచుతున్నారు ప్రభువా. నా బాధ్యత గురువుగా వారందరి కొరకే ప్రార్థన చేయటం, వారి ఉద్దేశాలను, తలంపులను ప్రభువా నీ అభిషేకం పొందిన గురువుగా నీ పాదాల సన్నిధిలో ఉండి నిన్ను వేడుకుంటున్నాను. దయా, నీ బిడ్డల మీద కనికరాన్ని చూపించండి, దయను చూపించండి. వారి ఉద్దేశాలు, వారి తలంపున ప్రభువా నీ చిత్తమైనటువంటి వాటిని తీర్చండి నాయన. నీ అపారమైన కృప, అనంతమైన దయను వారి మీద కుమ్మరింపచేయండి. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మా పైకి వేంచేస్తారండి, మమ్మ అభిషేకించండి. ఈ శ్రమల కాలంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే బిడ్డలకు మీకు శక్తిని, ఆత్మీయ వరాలను మాకు దయచేయండి తండ్రి. నీ దీవెన, నీ యొక్క శక్తి మాకు కావాలి ప్రభువా. ఈనాడు మరొకసారి అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబాలలో శాంతి, సమాధానం కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరీక్షలు రాస్తున్నారు ఎంతోమంది బిడ్డలు, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, వివిధ రకాల స్పెషల్ కోర్సెస్, ఉద్యోగాల కొరకై, ముఖ్యంగా టీచర్ జాబ్స్ కొరకై ఎంతోమంది ప్రార్థన చేస్తుండగా ప్రభువు వారందరిని దీవించండి. కుటుంబంలో సమస్యల కొరకై, గర్భఫలము కొరకై, ఆర్థిక ఇబ్బందుల నిమిత్తమై, పిల్లల చదువుల నిమిత్తమై, పిల్లల ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ గురించి, వీటన్నిటినీ నీ సమక్షంలో ఉంచుతున్నాం ప్రభువా. దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోమాకండి. తద్వారా యూట్యూబ్ ఇంకొక 10 మందికి ఈ ఆశీర్వాదకరమైన వాక్యాన్ని అదే ఫార్వర్డ్ చేస్తుంది, పంపిస్తుంది.